శృతి అయితే కావ్యకు కాల్ చేసి, మేడం సారేంటి మేడం ఇంకా ఆఫీస్కి రాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు కావ్య అయితే, ఏంటి ఆఫీస్కి రాలేదా, ఇందాకే వచ్చేసారు కదా అని చెప్పి కావ్య అంటుంది. లేదు మేడం, నేను ఫోన్ చేసినా సరే ఫోన్ కట్ చేస్తున్నారు, ఆఫీస్కి ఇంకా రాలేదు, చాలా ఇంపార్టెంట్ ఇవి ఉన్నాయని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు కావ్య అయితే, ఏంటి రాలేదా, అసలు ఏం జరిగింది, సరేలే ఆ డిజైన్స్ ఏవో నాకు నువ్వు మెయిల్ చెయ్యి, నేను ఆ డిజైన్స్ గీసి పంపిస్తాను, ఓకేనా అని చెప్పి అంటుంది. ఆ మాటలకు శృతి, సరే మేడం మీకు పంపిస్తాను చూడండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో ఒక ఆయన ఎవరో అయితే రాజ్ అలాగే శ్వేత కలిసి ఉన్న వీడియోనైతే వాళ్ళైతే ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండడం వాళ్ళు రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇంతలో శృతి పంపించిన మెయిల్స్ని అయితే అక్కడ కావ్య డిజైన్ వేస్తూ ఉంటుంది. ఇంతలో కావ్యకైతే ఏదో మెసేజ్ వస్తుంది. ఏంటి ఆ మెసేజ్ అని చూసేసరికి రాజు శ్వేతతో గడిపిన కాలాన్ని అయితే ఆ ఫోన్కి వీడియో వస్తుంది. ఆ వీడియో చూసి కావ్య అయితే ఏంటి వీడియో అని చెప్పి ఓపెన్ చేసి చూస్తుంది. రాజు అయితే శ్వేతతో కలిసి ఉంటాడు. అది చూసి కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఈయన ఎవరితో, మళ్ళీ ఆ ఐస్ క్రీమ్ తిన్న అమ్మాయితోనే కలిసి ఉన్నాడు, ఆఫీస్కి వెళ్లకుండా ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళాడని చెప్పి కావ్య అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక కావ్య నిజం తెలుసుకోగలదా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.